ఇయర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి బాగుంటుందని సినిమా, కానీ బాగా చేశాడు అఖిల్. భాగ్యశ్రీ అయితే చాలా బాగుంది. దీనికి మెయిన్ హైలైట్ సినిమాకి ఏంటంటే తమన్ మ్యూజిక్ అండి, మామూలుగా ఎక్కించలేదు. సస్పెన్సెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క సస్పెన్స్ బ్రో, క్లైమాక్స్ వరకు సస్పెన్స్ ఉంటాయి. మనం అసలు గెస్ చేయలేం స్టోరీని. మురళి గారి డైరెక్షన్ లో సెకండ్ సినిమా అయినా కానీ అద్భుతంగా మలిచిండు. ఇదొక చిన్న మూవీ కాదు, పెద్ద మూవీ. అయ్య గారు ఇట్టి కొట్టారు. ఇంకొకటి నాగార్జున గారు మీకు ఒకటి కంగ్రాచులేషన్ చెప్తున్నా. మీ చిన్న కొడుకుతోని చాలా పెద్ద డైరెక్టర్స్ క్యూ కొడతారు ఈ సినిమా తర్వాత. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ సినిమా. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉన్నారు, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే అన్ని ట్విస్టులు ఉన్నాయి, అసలు మామూలు ట్విస్టులు కాదు. ఏజెంట్ తో కొట్టిన దెబ్బ నాకు ఇప్పుడు కాస్త తీరిందండి. నాగార్జున కూడా ఫస్ట్ చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చినట్టే. నాగార్జునకి బ్రేక్ ఇవన్ అయిపోయిందండి. మొత్తానికి బాగుందండి సినిమా. సినిమాలో ట్విస్టులు బాగున్నాయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మామూలుగా లేదు. తమనన్న కాలు మీద పడిపోవచ్చు, మామూలుగా చేయలేదు. తమనన్న చాలా బాగుందండి. యాక్టింగ్ చేసిండు, చింపేసిండు భయ్య. సినిమా ఫైట్ లో మాత్రం పుష్పాన్ని మించిపోయినాయి. లాస్ట్ ఫైట్ ఉంటది భయ్య, ఎవరు ఊహించినంత ట్విస్టులు ఉంటాయి. సినిమా మాత్రం హైలైట్ 200 కోట్ల నుంచి 300 కోట్లు పక్కా వసూలు చేస్తుంది. సినిమా మారిపోతా ఉంటది. మారుకుంటా పోయేసరికి నువ్వు క్లైమాక్స్ వరకు నీకు సినిమా అర్థం కాదు. అంత బాగుంటది సినిమా. నిజం చెప్తున్నా, సూపర్ హిట్ ఉంటది. అబ్బా, ఒక రేంజ్ లో తీసిండు. అఖిల్ యాక్టింగ్ అయితే ఒక రేంజ్ లో ఉంది. నిజం చెప్తున్నా, సూపర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అనిపించింది. ఈ పని మీద ఇక్కడికి వచ్చి సినిమా కోసం నా ప్లాన్ చేసుకున్నాను. సినిమా చాలా బాగుంది. నేను ఆవేశంగా మాట్లాడితే ఆవేశంగా రివ్యూ ఇస్తాను అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు, ఈ సినిమా హిట్ అయ్యగారికి హిట్ పడింది. ఈ సినిమా మంచి సినిమా అండి. అఖిల్కి బాగుంది, బాగా చేశాడండి. చాలా ఇంప్రూవ్ అయ్యాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తాడని. అసలు ఫ్లాప్ అయిపోతుంది అనుకున్నాను, కానీ బాగుందండి. ట్విస్టులు అయితే తలుపు వెళ్ళిపోయిందండి నాకు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది. అఖిల్ కెరీర్లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఎవరు ఎలా చెప్తున్నారో ఏమో తెలియదు. సినిమాని మాత్రం సరిపోరు. 2.5 గంటల సినిమా సరిపోదు సినిమాలో అయ్యగాని చూడడానికి. సరే బ్రో, అఖిల్ పర్ఫార్మెన్స్, స్టోరీ సెలక్షన్ మాత్రం పీక్స్ లో ఉంది బ్రో. సినిమా మాత్రం కొన్ని సీన్స్ లో అయితే సీట్ నుంచి లేచి డాన్స్ వేస్తాం బ్రో. సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, అఖిల్ సీన్స్, కొన్ని ఫైట్ సీన్స్. అవి సీట్ల నుంచి లేచి డాన్స్ వేస్తారు ఎవడైనా సరే. పక్కా అఖిల్ కెరీర్ ది బెస్ట్ మూవీ అవుతుంది బ్రో. ఇది మాత్రం నాగార్జున సార్ అన్నట్టు ఈ సినిమా నుంచి అఖిల్ బయటకు వచ్చి హ్యాపీగా తిరగొచ్చు ఇక్కడ నుంచి. ఈ సినిమా నుంచి సినిమాలో ప్లస్ అంటే హీరో క్యారెక్టర్, హీరో యాక్టింగ్, ఆ డైరెక్షన్ కూడా బాగుంది. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ మంచి హ్యాండిల్ చేసిండు.